శ్రీ గురుభ్యో నమః. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఒకరోజు మహాస్వామి వారు మేనాలో కూర్చొని ఉన్నారు. ఎప్పటిలాగే చాలామంది భక్తులు మహాస్వామి వారి దర్శనం కోసం వేచి ఉన్నారు. స్వామివారు భక్తులందరితో మాట్లాడుతూ వారిని ఆశీర్వదిస్తున్నారు. వారిలో శ్యామ అనే ఒక భక్తుడు కూడా ఉన్నాడు. వరుసలో అతని వంతు రాగానే మహాస్వామి వారు మేనా తలుపులు వేసుకున్నారు. శ్యామ మరియు అక్కడున్న వారందరూ నిరాశపడ్డారు. ఎందుకంటే శ్యామ వల్ల మిగతా వారికి దర్శనం లభించలేదు. అతను ఏదో తప్పు చేసి ఉంటాడు, కానీ అతని కోసం అందరినీ శిక్షించడం సబబు కాదు కదా అని అందరూ అనుకుంటున్నారు. అప్పుడు మహాస్వామి వారి పరిచారకుల బంధువులొకరు వచ్చారు దర్శనానికి. అతను మహాస్వామి వారి ఆంతరంగిక శిష్యుడైనందువల్ల స్వతంత్రించి మేనా తలుపులు తెరిచి వారి బంధువులు వచ్చిన విషయం విన్నవించాడు స్వామివారికి. కానీ మహాస్వామి వారు మరలా తలుపులు వేసుకున్నారు. అరగంట గడిచిన తర్వాత స్వామివారు మేనా తలుపులు తెరిచి యథావిధిగా దర్శనం ఇస్తున్నారు. వరుసలో మళ్ళీ శ్యామ వంతు వచ్చింది. పరమాచార్య స్వామి వారి కళ్ళు ఎర్రబడ్డాయి. వెంటనే వారు ఒక చిన్న వస్త్రం తీసుకొని గొంతుకు చుట్టుకొని బిగించసాగారు. వెంటనే పక్కకు తిరిగి ఎవరితోనో ఎక్కడో మాట్లాడుతున్నట్టుగా, ఈ మనిషి ఇలాగే ఇచ్చిన అప్పు యొక్క వడ్డీ డబ్బుల కోసం అందరి జీవితాలను పిండుతాడు. పేదవారు అవసరం కోసం వడ్డీపై అప్పు చేస్తారు. ఇతను అసలుకు వడ్డీ, వడ్డీకి వడ్డీ, చక్రవడ్డీ అని వేసి వారిని ఇబ్బందులకు గురి చేస్తాడు. ఇతని వల్ల ఎంతమంది పేదలు బలయ్యారో తెలుసా? ఈశ్వరుడు నీకు మంచి జీవితం ఇచ్చినప్పుడు ఇలా పేదవారిని బాధించడం ఎంతవరకు సమంజసం? ఇలా వడ్డీ వేయడం న్యాయమా? అందుకే కొన్ని మతముల యందు మత్తు పదార్థములు తీసుకొనుట, వడ్డీకి డబ్బు ఇవ్వుట పాపం అని చెబుతారు. మరి అలాంటి పాపం చేసి ఆ పాప ప్రక్షాళన కోసం ఇక్కడికి వచ్చి ప్రార్థిస్తే దాన్ని భగవంతుడు అంగీకరించడు అని మహాస్వామి వారు శ్యామతో చెప్పి మళ్ళీ మేనా తలుపులు వేసుకున్నారు. శ్యామ పశ్చాత్తాపంతో బిగ్గరగా ఏడుస్తున్నాడు. స్వామివారి ఆంతరంగిక భక్తుడు కలగజేసుకొని మహాస్వామి వారిని ప్రార్థించారు. అందరూ పరమాచార్య స్వామివారిలాగా ధర్మస్వరూపులుగా ఉండలేరు. తెలిసి తెలియక తప్పు చేస్తూ ఉంటారు. దయచేసి క్షమించండి, కోపం వలదు అని అర్థించాడు. స్వామివారు శ్యామను పిలిచి మేనా దగ్గర కూర్చోమన్నారు. స్వామివారు అతనితో, అప్పు ఇచ్చిన వారి వద్దకు కుక్కలాగా తిరిగి వడ్డీ లాక్కొని రావడం ఇక మానివేయి. ఉన్నదాన్ని బ్యాంకులో వేసుకో. అందు నుండి వచ్చే వడ్డీ డబ్బులు నీకు సరిపోతుంది. డబ్బు కోసం పరిగెత్తడం, బాధపడటం మానుకో. తర్వాత జన్మ మంచిగా ఉండేట్టు చూసుకో. మిగిలిన సమయాన్ని పూజ, జపము, ధ్యానము, దేవాలయ దర్శనం చేస్తూ గడుపు అని చెప్పారు మహాస్వామి. శ్యామ మహాస్వామి వారికి సాష్టాంగపడ్డాడు. పెరియవా, నా అజ్ఞానం తొలగిపోయింది అని కళ్ళనీరు తుడుచుకుంటూ చెప్పాడు. మనం కూడా మన జీవితంలో ఇతరులకు అప్పు ఇస్తాం. కొన్ని సందర్భాలలో అత్యవసర పరిస్థితి ఉన్నందున మనం కూడా ఇతరుల వద్ద అప్పు చేస్తాం. మనలాగే మిగతా వారు వారి పరిస్థితిని దృష్టిలో ఉంచుకొనే అప్పు చేస్తారు. అంత మాత్రం చేత వారిని చులకనగా చూడాల్సిన పని లేదు. ఒకరిని ఇబ్బంది పెట్టే ముందు వారి కష్టం మన కష్టమైతే ఎలా ఉంటుందో దృష్టిలో ఉంచుకొని మనకు రావాల్సిన ధనాన్ని న్యాయంగా తీసుకోవాలి తప్ప అధర్మంగా లాక్కోకూడదు. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. సర్వం శ్రీ గురుదివ్యచరణారవిందార్పణమస్తు.